హలో ఆల్. నేను మీ రచనా శ్రీ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్రేక్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే ఈ 2 వారాల కాల్పుల విరమణ ఏదైతే ఉందో దీన్ని ఆల్మోస్ట్ ఆల్ యుద్ధం ఆగిపోయిన దశగానే అందరూ చూస్తున్నారు విశ్లేషకులు. సో ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ వార్ గాని, మిగిలిన యుద్ధాలు గాని భారత్‌ని చాలా దగ్గరగా ఎఫెక్ట్ చేసి భారత్‌లో ఉన్న కామన్ సిటిజన్‌ని కూడా దాని సెగలు ఫీల్ అయ్యేంత ఎఫెక్ట్ ఫీల్ అవ్వల రష్యా, ఉక్రెయిన్ వార్ టైం మిగిలిన ఈ వార్స్ అన్ని కూడా. కానీ ఈ యుద్ధం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైపోద్దా కొంతమందికి రిలీఫ్ వస్తదా అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. అఫ్‌కోర్స్ అక్కడ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా గ్యాస్ విషయంలో ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. చాలా కమోడిటీస్ ప్రైసెస్ పెరగడం గాని. సో ఓవరాల్‌గా ఈ యుద్ధం ఎఫెక్ట్ అన్నది ఎందుకు ఇంత డిఫరెంట్‌గా ఉండింది ఈసారి? ఎక్కడో జరిగిన యుద్ధం భారత్ మీద ఎందుకు ఇంత ఇంపాక్ట్‌ని చూపించింది? ఈ యుద్ధం ద్వారా భారత్ గాని, ఒక కామన్ సిటిజన్ గాని నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఏమైనా ప్రిపరేషన్‌తో ఉండే అవకాశం ఉందా అసలు? సో ఓవరాల్‌గా ఈ వార్ ఇంపాక్ట్ గురించి మనతో మాట్లాడడానికి శశికుమార్ గారు ఉన్నారు. శశికుమార్ గారు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో శశికుమార్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో మీరు యాజ్ ఎ సీఏగా కావచ్చు, అన్ని సిట్యుయేషన్స్ ఎకానమీని అబ్జర్వ్ చేసిన క్రమంలో చాలా వార్స్ చూసే ఉంటారు. ఈ వార్ ని మిగిలిన వార్స్ తో పోలిస్తే ఎలా డిఫరెంట్ గా చూస్తారు? అదర్ డిపెండెన్సీతో పాటు మిగిలిన ఆస్పెక్ట్స్ లో కూడా ఈ యుద్ధాన్ని ఎలా చూడొచ్చు 2026 లో? అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇవేవి కూడా యుద్ధాలు కాదు, దాడులు, ప్రతి దాడులు అంతవరకే. అంతకుముందు కూడా చూసినవి ఇరాక్ మీద అమెరికా దాడి, ఆ తర్వాత 2026 లో ఈ టెక్నిక్ ని మనం యుద్ధం అనకూడదు అంటారా? దాడైనా రాజుల కాలంలో లాగా మనుషులు అని రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఇక వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి అది యుద్ధం అవుతుంది అంతే. అట్లానే ఇది కూడా అంతే. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేశారు, వాళ్ళు ప్రతి దాడులు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి యుద్ధం అంటుంది తప్ప అంటే యుద్ధం అనేంత కాదు. బట్ స్టిల్ ఖచ్చితంగా ఈ యొక్క స్పెసిఫిక్ సరే యుద్ధం అని అందాం. ఈ యుద్ధం మిగతా అంతకుముందు జరిగిన వాటికంటే కొంచెం ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి కారణం ఈ యుద్ధంలో ఇరాన్ వాడినటువంటి ఒక స్ట్రాటజీ ఏంటంటే దాని మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ మీద ఎట్లాగో ప్రతి దాడులు చేసింది. దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా గల్ఫ్ దేశాల మీద కూడా కొన్ని దాడులు చేసింది. అండ్ మనకు తెలిసినట్టుగానే గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇంక్లూడింగ్ ఇరాన్ అండ్ ఇరాక్ ఆల్సో ఇవన్నీ కూడా మనకి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్కి మేజర్ హబ్స్ కింద మనం చూడొచ్చు. అంటే మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న మోర్ దాన్ 54% మన క్రూడ్ ఆయిల్ ముడి చమురుని మనం మధ్య ప్రాచ్య దేశాల నుంచి మనం తెచ్చుకుంటాం. బేసిక్గా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం వెస్ట్ ఏషియా అంటాం, కరెక్ట్, సరేనవే. సో వెస్ట్ ఏషియా నుంచి మనం దాన్ని తెచ్చుకుంటాం, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటాం కాబట్టి. సో మన 54% అక్కడి నుంచే రావాలి. అక్కడ టెన్షన్స్ ఉన్నాయి అండ్ చాలా మంది ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా లాంటి వాళ్ళు కూడా కొన్ని చోట్ల ప్రొడక్షన్ ఆపేశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ముడి చమురు యొక్క ప్రైస్ అనేది పెరిగింది కూడా. అట్లానే ప్రైస్ పెరగడం ఒకటైతే మనకి అవైలబిలిటీ ఆఫ్ దాట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మార్కెట్ అనేది కొంత కాంట్రాక్షన్కి ఖచ్చితంగా గురవుతుంది. అదే అయ్యింది. దాని ఇంపాక్ట్ న్యాచురల్గానే ఇండియా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మన మొత్తం ముడి చమురు రిక్వైర్మెంట్స్లో ఈ రీసెంట్గా కనుక స్టాటిస్టిక్స్ చూస్తే 90% వరకు మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం, దిగుమతుల మీద. సో 90% మనం ముడి చమురు దిగుమతే చేసుకోవాలి. ఆ దిగుమతి చేసుకునే దానిలో సగం కంటే ఎక్కువ ఈ రీజియన్ నుంచే చేసుకోవాలి. అండ్ గ్యాస్ అయితే ఆల్మోస్ట్ 90% మనకు ఇంపోర్ట్ చేసుకునే దానిలో హార్మూజ్ జలసంధి మీద నుంచే రావాలి. అదేమో ఇరాన్ వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. అంటే సెలెక్టివ్గా వదులుతున్నారు, అది ఫ్రీగా అదివరకట్లాగా ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు. సో వీటన్నిటి వల్ల న్యాచురల్గానే మన మీద కొంచెం ఉంది, బాగా గట్టిగానే కొంత ఇంపాక్ట్ కనబడింది. ప్రైసెస్ అయితే పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. సరే, అది డైరెక్ట్గా ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, రిఫైనర్స్కి విపరీతమైన నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.
రూ. 10 చొప్పున లీటర్ మీద. సో దానివల్ల మనకి ఫైనల్గా కన్జ్యూమర్ ప్రైస్లో ప్రస్తుతానికైతే మనకేం పెద్ద డిఫరెన్స్ కనబడట్లేదు. కానీ వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంత పెరిగాయి. అండ్ ఈ సీజ్ ఫైర్ ఏదైతే ప్రస్తుతానికి ఉంది అని మనం ఆశపడుతున్నాము, ఇప్పుడు కొంత మళ్ళీ స్టెబిలైజ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే, ఎండ్ ఆఫ్ ద డే మనకి ముఖ్యంగా కనబడినంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మన జనరల్గా బేసిక్ ప్యానిక్ మెంటాలిటీ తోటి మనం గత 10-15 రోజుల క్రితం అందరూ పెట్రోల్ బంకుల ముందు క్యూలు కట్టేసి ఇట్లా చేయడం, అది నిజమైన అంటే డేంజర్కి అయితే అదేమి సింబల్ కాదు. సింపుల్గా ఏ స్టాకిస్ట్ అయినా, ఎవరైనా, ఏ వ్యాపారి అయినా అంతెందుకు ఒక బ్యాంక్కి వెళ్ళినా సరే, ఒక బ్యాంక్ దగ్గర 100 కోట్ల డిపాజిట్లు ఉన్నాయంటే దాని అర్థం వాళ్ళ దగ్గర 100 కోట్లు క్యాష్ ఉంటుందని కాదు. అందరూ సడన్గా కస్టమర్లు అందరూ వెళ్ళి ఆ 100 కోట్లు నాకు వెనక్కి ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇవ్వలేరు. 5 కోట్లు 10 కోట్లు కూడా ఇవ్వలేరు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇంకా ప్యానిక్ అయిపోయి బ్యాంక్ వాళ్ళ తీసిందని చెప్పి మళ్ళీ క్యూలు కట్టారంటే అసలు వాళ్ళు ఏం చేయలేరు. ఇలాంటి చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ బంకుల దగ్గర కూడా అందరూ కొంచెం ప్యానిక్ అయ్యి ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళు సప్లై చేయలేకపోయారు. సో అప్పుడు ఇంకా కొంచెం ప్యానిక్ ఎక్కువైంది తప్ప నిజానికి టోటల్ సప్లై చైన్ మీద మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ప్రైస్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా ఉంది. మనకి ఇక్కడ ప్రభుత్వం తగ్గించిన స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వల్ల కొంత స్టెబిలైజ్ అయింది. సో ఆ మేరకి ఒక స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్లో ఉందనేది అనుకోవచ్చు. కానీ గ్యాస్ మాత్రం ఇంకా కొంత ప్రాబ్లం ఉంది. అది త్వరలోనే అది కూడా స్ట్రీమ్ లైన్ అవుతుందని ఆశిద్దాం. సో ఇంకొకటి చెప్పండి శశి కుమార్ గారు, యుద్ధంది ఇప్పుడు వరకైతే సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది. యుద్ధం ప్రకారం మాట్లాడుకుంటే ఈ మొత్తం యుద్ధం అయిన తర్వాత పాకిస్తాన్ని పక్కన పెడితే ఎక్కువ అసలు ఈ యుద్ధం ఆపడానికి కానీ చేయడానికి కానీ చివరిలో చేసింది చైనా అన్నటువంటి న్యూస్ అయితే ఇప్పుడు వస్తూ ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఇండియా చాలా డిప్లొమాటిక్ కంట్రీగా అన్ని నేషన్స్, అన్ని లీడర్స్తో ఉండేది డిప్లొమసీ వచ్చిన తర్వాత మారింది, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్న క్రమంలో ఈ ప్లేస్ చైనా వరకు చూసుకుంటే ఈ వార్లో అది ఎట్లా అవ్వగలిగింది? ఆ గేమ్ చేంజర్ కానీ ఏదైనా సరే ఈ రోజు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ చేసిందని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజు మెయిన్ రోల్ కానీ క్రెడిట్ కానీ చైనాకి దక్కే పరిస్థితి ఉంది. చైనా పొజిషన్లో ఎలా ఉంది? ఎందుకంటే అది ఆల్మోస్ట్ యుఎస్కి ఎనిమి. మనం అందరం కూడా యుఎస్ కొంత అంతో ఇంతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తాం. చైనా ఎప్పటి నుంచో కూడా అది కూడా సూపర్ పవర్ ట్రై చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అమెరికా డామినేషన్ లో ఉన్నా సరే తను వెనక్కి తగ్గకుండా చేసిన క్రమంలో ఈ వార్ లో కూడా ఈవెన్ ట్రంప్ కూడా ఓపెన్ గా చెప్పకపోయినా సరే ఆల్మోస్ట్ చైనా రోల్ ఉందని ఒప్పుకున్నారు. కాబట్టి ఆ చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఈ యుద్ధం ప్రారంభంలో అది ఎలా సూపర్ పవర్ అయింది, మోర్ దాన్ అమెరికా ఎలా ప్రూవ్ చేస్తుంది ఈ యుద్ధం? అంటే యుద్ధం ఒక్క కాంటెక్స్ట్ లో అయితే దట్ ఈస్ మచ్ డిఫరెంట్ పాయింట్ అది. బట్ చైనా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టెబిలిటీని రీచ్ అవ్వడం ద్వారానే ఎవరికైనా డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ కేవలం ఏదో ఒక హోటల్ అరేంజ్ చేసి అందులో వాళ్ళని ఇన్వైట్ చేసి అక్కడ పెడితే డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ వస్తుందని అనుకోవడం లేదు. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్కి ఏం పెద్ద కొత్తగా డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ వచ్చిందని లేదు. ఏదో హోస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నారు. లెట్ దెమ్ ఫీల్ దట్ ఈస్ దేర్ ఇష్యూ. బట్ ఎక్కడ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ వస్తుంది అంటే ఎకనామిక్ పవర్ అయినప్పుడే వస్తుంది అది. అండ్ దాంతోపాటుగా కొన్ని స్ట్రాటజిక్ ఎల్ఐస్ని పెట్టుకొని దానికి సపోర్ట్ చేసుకుంటూ రావడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్ ఇప్పుడు హార్మోజ్ జలసంధి దగ్గర అన్ని దేశాల షిప్స్ని కూడా అది ఆల్మోస్ట్ ఆపేసిన సందర్భంలో కూడా చైనా షిప్స్ వెళ్ళిపోయాయి. అఫ్కోర్స్ ఇండియా పాకిస్తాన్ కూడా వదిలేరు వాళ్ళు. అట్లా ఏంటంటే ఒక స్ట్రాటజిక్ అలయన్స్ అనేది వేరియస్ కంట్రీస్ తోటి అది మెయింటైన్ చేయడం అండ్ వాళ్ళకి ఒక్కొక్క టైంలో అవసరానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ సప్లై చేయడం. ఇలా ఒకటే డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా మిగిలిన దేశాలు చేసిన దానికంటే చెప్పుకునేది ఎక్కువ ఉంటాయి. చైనా ఏంటంటే చేసేది ఉంటుంది కానీ బయటికి చెప్పుకోదు. అండ్ కొంచెం తెర వెనుక వ్యవహారాలే ఎక్కువ నడుస్తాయి. కూడా వాళ్ళు ఎక్కువ బోస్ట్ చేసుకోవడం కానీ లీడర్ వచ్చి చెప్పుకోవడం కానీ ఏనాడు ఉంటుంది. చెప్పుకోవడం అంటే వాళ్ళకి చెప్పుకోవడం ఇష్టం లేక కాదు, వాళ్ళ వ్యవహారమే గుమ్మనంగా జరిగిపోతుంది. వాళ్ళకి పని అవ్వడం కావాలి, పబ్లిసిటీ కాదు. సో మనకి కొంచెం పబ్లిసిటీ ఎక్కువ కాబట్టి అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ లాంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇంత దారుణమైన పబ్లిసిటీ పిచ్చోడు అయిపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడడం, అది ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడటం, ఇది అసలు జనరల్గా ఒక బ్రాడ్ లెవెల్లో అసలు డిప్లొమాటిక్ అట్మాస్ఫియరే లేదు ఇప్పుడు. ఫర్గెట్ అబౌట్
somebody is trying to give some diplomatic atmosphere at a place. అది పక్కన పెడితే అసలు డిప్లొమాటిక్ అట్మాస్ఫియరే లేదు. ఇప్పుడు ఏదో సీజ్ ఫైర్ అన్నారు, ఆయన చెప్పాడు కాబట్టి అది సీజ్ ఫైర్ అనే మనం అనుకోవాలి. మళ్ళీ రేపొద్దున సండే లేచి హెచ్సి ఏం లేదు, సీజ్ ఫైర్ వద్దు, ఏమొద్దు, మీటింగ్స్ వద్దు అని అనడానికి గ్యారంటీ ఏంటి? లుకింగ్ ఎట్ ద పాస్ట్ బిహేవియర్, సో ఈస్ వెరీ వాలటైల్. దాని అర్థం అనగలుగుతాడా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. ఆల్రెడీ డొమెస్టిక్ అమెరికాలో కూడా ట్రంప్ మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలన్నీ కూడా ట్రంప్ దుమ్మెత్తిపోస్తున్నాయి, ఇక ఆపరా బాబు నువ్వు అని చెప్పి. సో ఈ ప్రెజర్స్ తీసుకుంటే అది ఎలాగోలా కొంత చర్చలు జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ ఒకసారి మనం చర్చలు, సీజ్ ఫైర్ ఇవన్నీ ఒకసారి బ్రాడ్ హెడ్లైన్స్ పక్కన పెట్టి ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ చూస్తే మనం చదివిన అందులో 1-2 మించి ఏవి ఎవరు ఒప్పుకోరు. ఇమాజిన్ మనమే మనకు ఎవరైనా ఇట్లాంటి కండిషన్స్ పెట్టి ఒప్పుకోమంటే మనం ఒప్పుకుంటాం? ఎవరు ఒప్పుకోరు. అది 1-2 కూడా ఒక ఏదో ఒకటి ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకోవడం. కానీ సో ఆల్మోస్ట్ అవేవి కూడా జరిగే పనులు కాదు. ఆ కండిషన్స్, ఇరాన్ పెట్టిన కండిషన్స్ పరిస్థితులు చాలా వరకు తక్కువే ఉంటాయి. సో చివరికి ఒక ఏదో ఏకాభిప్రాయానికి వచ్చి కొంచెం ఫ్రెండ్లీ కాకపోయినా అట్లీస్ట్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కనుక చర్చలు జరిగి ఏదో ఒక అవుట్కమ్ వస్తే బాగుండని అందరం వెయిట్ చేస్తున్నాం, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే ఒక సైడ్ ఏమో ఆ 10 కండిషన్స్ చాలా టఫ్ టు యాక్సెప్ట్, అండ్ అసలు అవతల సైడ్ ఉన్న మనిషి అసలు ఈ డిస్కషన్ నిజంగా తీసుకెళ్తాడా ముందుకి అని కూడా డౌట్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈస్ జస్ట్ బయింగ్ టైం. అది కూడా బట్ ఈవెన్ దెన్ ఒక పాసిబుల్ సొల్యూషన్ ఒకవేళ ఏదైనా అయినా కూడా ఇరాన్ విల్ హ్యావ్ ఏ అప్పర్ హ్యాండ్ ఇఫ్ ఈ హార్మోజ్ అనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇక కంట్రోల్ అయితే ఖచ్చితంగా అక్కడే ఉంటుంది ఇంకా. బట్ ఒక ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ కూడా ఇరాన్ దాని వల్ల తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడైతే మనకి చెక్ పోస్ట్ దగ్గర అడ్డం పెట్టేసి చెక్ చేసి పంపిస్తారు కదా డాక్యుమెంట్లని, ఇప్పుడు అలా చేస్తున్నారు. ఫ్యూచర్లో ఫాస్ట్ ట్యాగ్ లాంటిది ఒకటి పెట్టేసి అది ఆటోమేటిక్గా లేపేసి అలా పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు ఎందుకంటే అందరికి అర్థమైంది కాబట్టి. ఇప్పుడు దేని వాల్యూ అయినా అది ఆగిపోయినప్పుడే తెలుస్తుంది మనకి. నార్మల్ నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది అంటే దాని వాల్యూ తెలియదు. ఎప్పుడైతే అది ఒకసారి కరెంట్ పోతుందో, నీళ్ళు ఆగిపోయాయో అప్పుడు మనం ఎక్కువ దాని వాల్యూ ఫీల్ సో అట్లానే ఇప్పుడున్న వారిలో కూడా ఇరాన్ యూజ్ చేసిన స్ట్రాటజీస్ వల్ల ప్రపంచం అంతా కూడా దాన్ని ఫీల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. అది ఆ ఫీలింగ్ ని జనరేట్ చేయగలిగింది ప్రతి ఒక్కరు. ఆ ఫీలింగ్ జనరేషన్ చాలా హ్యూజ్ గా కనిపిస్తుంది. ఇంకొకటి చెప్పండి శశి కుమార్ గారు, ఈ మొత్తం వార్ వరకు చూసుకుంటే ఇరాన్ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి యూజువల్ గా అమెరికా యుద్ధం చేసి, అమెరికా ఎన్ని స్ట్రాటజీస్ చేసి, అమెరికా ఇంతమందిని తీసుకొచ్చి ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ తో ఇజ్రాయెల్ ని కూడా ఈ రోజు ఒక వీక్ గా చూపించగలిగిన శక్తి ఇరాన్ కి వచ్చిందండి. ఈజ్ హార్మోజ్ జల్సన్ అనేది ఓన్లీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, మేజర్ క్రిటికల్. ఇఫ్ నాట్ హార్మోజ్ అనేటువంటి అడ్వాంటేజ్ ఇరాన్ కి లేకపోతే కొంతకాలం ఇంకా చేసైనా సరే ఇంతే పవర్ఫుల్ గా నిలబడగలిగేదా, లేకపోతే ఇదే మెయిన్ క్రిటికల్ పాయింట్ అయిపోయింది? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అందులో ఏం డౌట్ లేదు. ఓన్లీ ఫ్యాక్టర్ అనడానికి ఏం లేదు కానీ బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కాకపోతే అప్పర్ హ్యాండ్ అనేది కూడా ఇట్ ఈస్ అబౌట్ ఏదో ఒక, అంటే అవతల వాళ్ళు కనీసం సంధి దగ్గరికి తీసుకొచ్చేంతగా రాగలిగింది అనేది అనుకోవచ్చు. కానీ నిజానికి ఇరాన్ ఎంత నష్టపోయింది, ఎంతమంది ప్రజలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది, అదంతా మళ్ళీ రికవర్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇరాన్కి అనేది, అది చాలా విపరీతమైనటువంటి నష్టం జరిగింది. సో అది పూడ్చుకోలేదు, అందులో ఏం డౌట్ లేదు. సో సింపుల్గా అంటే బ్రాడ్గా చెప్పాలంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడులు చేశారు, ప్రాణ నష్టం చేశారు, ఆస్తి నష్టం చేశారు, కానీ గెలవలేకపోయారు. గెలవడం వేరు, కొట్టడం వేరు. వాళ్ళు కొడుతున్నారు, ఇప్పటికీ కొడుతున్నారు ఇంకా, కానీ గెలవడం అనేది వేరు. సో గెలవడం జరగదు యుద్ధాల్లో. ఇలాంటి వాటిల్లో ఏదో ఒక సైడ్ మాత్రం వెళ్ళిపోవడం అనేది ఈ సైజ్ కంట్రీకి అది అంత ఈజీ కాదు. సో గెలవాలి అంటే
ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక అంటే సైజు మరీ చిన్నది కాకపోయినా బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎకనామిక్గా కానీ పాపులేషన్ వైజ్ కానీ అంత చిన్న కంట్రీనే అమెరికా ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఉంచి కూడా గెలవలేక మళ్ళీ తోకముడుచుకుని పారిపోయింది. ఎవరి మీద అయితే దాడులు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం మొదలెట్టిందో అదే తాలిబాన్లకి అధికారం ఇచ్చి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి. మరి ఇరాన్ తోటి అన్ని సంవత్సరాల పాటు చేయగలుగుతుందా? చేస్తే ఇంకా ఎంత నష్టపోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. సో కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఒరిజినల్ టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ వాళ్ళు నెరవేర్చుకున్నారా అనే పాయింట్లోనే వాళ్ళు ఆలోచించి రిట్రీట్ అవుతారు తప్ప ఇది కంటిన్యూ చేస్తే అందరికీ నష్టం. అందరు ఎప్పుడైనా గెలవడం అనేది ఏమి ఉండదు. ఎవరు గెలిచినా నష్టం మాత్రం అన్ని రకాలుగానే ఉంటుంది. అండ్ పర్టికులర్గా అంటే తీసుకుంటున్నటువంటి స్టేజ్లో ఉంది కాబట్టి ఇరాన్కే ఎక్కువ నష్టం ఉంటుంది. ఈవెన్ అనవసరంగా అయినా కూడా సరే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద విపరీతమైన బాంబింగ్ చేస్తుంది. బీరూట్ లాంటి సిటీ మీద కూడా చాలామంది కామన్ పీపుల్ చనిపోతున్నారు. సో ఈ యుద్ధం ఏ యుద్ధమైనా యుద్ధంలో మరణించే వాళ్ళు సైనికులు మాత్రమే కాదు, సామాన్యులు మరణిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా సత్యం మరణిస్తుంది అంటారు. సో అట్లా ఆ వినాశనం అనేది నడుస్తుంది. అది అది అన్ని యాంగిల్స్లోనూ అందరికీ ఉంటుంది. అది ఒక సైడే ఉంటుందని అనుకోవడానికి లేదు. బట్ స్టిల్ ఈ హార్మోజ్ అనేది కనీసం చర్చల దగ్గరికి ఆ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేంత కీ లాగా అయితే ప్లే చేసింది. ఆ తాళం చెవి పాత్ర హార్మోజ్ ప్లే చేసిందని అనుకోవాలి. ఫైనల్ గా శశి కుమార్ గారు మనం ఎఫెక్ట్ అనుకున్నాం కాబట్టి ఎఫెక్ట్ పార్ట్ లోకి వెళ్తే యూజువల్ గా ప్రతి ఇయర్ కొంత ఇన్ఫ్లేషన్ పెరగడము, రేట్లు పెరగడము ఇది ఇయర్ బై ఇయర్ జరిగే ప్రాసెస్. కానీ ఇటువంటి ఒక అన్ప్రెడిక్టబుల్ వార్ లాంటి సిచ్యువేషన్, మీరు అన్నట్టు అటాక్ దాడి లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు డైరెక్ట్ గా పెట్రోల్ రేట్లు పెరగడం, సిలిండర్ రేట్లు పెరగడం డైరెక్ట్ గా చూసేసాం. ఇంకా దానికి ఏమి వేరే ప్రూఫ్ ఇదేం అక్కర్లేదు. అది ప్రైవేట్ లా బ్లాక్ ఇవన్నీ పక్కన పెడితే రేట్లు పెరిగాయి అన్నది, దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ పెరగడం, ట్రాన్స్పోర్ట్ వల్ల ఇవన్నీ దాంట్లో ఇంటర్లింక్ అయిన ప్రతి సెక్టర్ లో కూడా రేట్లు, కర్రీ పాయింట్స్ కానీ డిఫెన్స్ అన్ని పెరగడం చూస్తూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్ మీరు అన్నట్టు ఈ 2 weeks కి ఆగిపోయిందని ఒక కన్క్లూజన్ వస్తే ఇప్పటి వరకు జరిగినవన్నీ ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ వరకు, అంటే మరి 100% అంత పెరిగినవి ఆ స్టేజ్ లో ఎంతవరకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది? దీని ఇంపాక్ట్ మాత్రం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? సో ఒకవేళ ఆ 2 weeks సీజ్ ఫైర్ అంత కనుక ఒకవేళ మీరు అన్నట్లు ఒక టైం బయింగ్ ఇంకో నెల అట్లా కంటిన్యూ అయితే ఇది ఎంతవరకు పెరిగి ఎప్పటికీ రివర్స్ అయ్యి ఇండియా అట్లీస్ట్ దాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్కి వచ్చే స్టేజ్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? మన మీద ఎంతవరకు ఉంటుంది చెప్పండి. వాళ్ళ మీద అన్నది మీరు అన్నట్టు ఇరాన్ అయినా అమెరికా అయినా లాంగ్ టర్మ్ సఫర్ అవ్వాల్సింది దానివల్ల. బట్ మన వరకు చూసుకుంటే దీని ఇంపాక్ట్ ఎప్పటికీ రివర్స్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఒకవేళ సీజ్ ఫైర్ అనే దాన్ని తర్వాత సంధి పూర్తిగా కుదిరినా కూడా ఇమ్మీడియట్గా అయితే రివర్స్ అవ్వదు. కొంత టైం తీసుకుంటుంది రివర్స్ అవ్వడానికి. సరే ఒకవేళ అయిందని అనుకుందాం, సంధి కుదిరిపోయిందని అనుకుందాం. అట్లా అనుకుంటే ఒక 2-3 నెలల్లో ఒక నార్మలైజర్ సిచ్యువేషన్కి రావచ్చు. అట్లా కాకుండా ఒకవేళ అంటే వీ డోంట్ హోప్ దట్ డెఫినెట్లీ అట్లా జరగకూడదని అనుకుందాం. కానీ మనకున్న సిచ్యువేషన్స్ కానీ పాస్ట్ రికార్డ్ కానీ చూస్తే మాట మీద నిలబడే డిప్లొమాటిక్ సిచ్యువేషన్స్ ఇవాళ లేవు. ఏ ఒప్పందానికి కూడా కట్టుపడనటువంటి ఒక నాయకత్వం ఇవాళ మన ప్రపంచంలో ట్రంప్ రూపంలో చూస్తున్నాం కాబట్టి ఆ వాలటిలిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది అంటే ప్రపంచం మెడ మీద ఆ కత్తి ఆయన దిగేదాకా కనీసం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సరే ఎనివే అట్లా ఒకవేళ కంటిన్యూ అయితే ఇంకా మనకి ఇంపాక్ట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. న్యాచురల్గా ఇప్పటి వరకు అయితే రీటైల్ ప్రైసెస్ పెట్రోల్ డీజిల్ పెంచలేదు. అలా పెంచాల్సిన పరిస్థితి వస్తే అది ఇంకా విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యే మన దగ్గరికి రావాలి కాబట్టి సో కంప్లీట్గా ప్రతి వస్తువు యొక్క ప్రైస్ పెరుగుతుంది. దాని ద్వారా మిగిలిన అన్ని కమోడిటీస్ కానీ ఇప్పుడు సర్వీసెస్ కానీ వాటి ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఇది ఎంత తొందరగా కొలిక్కొస్తే అంత మంచిది. మరీ విపరీతమైన విపత్కర పరిణామాలు మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా కొంత బయటపడవచ్చు. అలా కాకపోయినా ఇమీడియట్గా ఒకవేళ ఒక కొలిక్ వచ్చినా కూడా మళ్ళీ రివర్స్ అయిపోయి కంప్లీట్ ఒక 2-3 months బ్యాక్ ఎట్లా ఉందో ఆ స్టేజ్కి వెళ్ళడానికి కూడా ఇంకొక 2-3 months పడుతుంది. అంత ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ రిజర్వ్స్ని మనం వాడుకుంటున్నాం, క్రూడ్ రిజర్వ్స్ని, వాటిని ముందు రిప్లెనిష్ చేసుకోవాలి. సో ఆ స్టేజ్ వచ్చేదాకా కూడా ఈ అన్సర్టనిటీ ఉంటుంది. గ్యాస్ అయితే ఇంకా మరికొంతకాలం కష్టాలు, ఐ మీన్ సప్లై కొంచెం టఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దో
పెట్రోల్ డీజిల్ మీద అంత ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ గ్యాస్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఆటోలు ఉన్నాయి, గ్యాస్తో నడిచేవి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. సో వాటి యొక్క కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగడం, తద్వారా ప్రతి ఒక్క సరుకుల మీద ప్రైసెస్ పెరగడం, అవి మనకి జేబులకి భారంగా మారే పరిస్థితులు అయితే పాసిబిలిటీస్ కొంచెం ఉన్నాయి. సరే, ఎంత తొందరగా ఇది ముగిసిపోతే అంత తొందరగా మనకి ఈ వెసులుబాటు వస్తుంది. బట్ దానికి కూడా ఇమ్మీడియట్గా అయితే రాదు, కొంత టైం పడుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months అట్లా అనుకోవచ్చు. ఆ టైంకి ఒక నార్మలైజ్డ్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇఫ్ దిస్ టాక్స్ సక్సీడ్. ఫైనల్ గా శశి కుమార్ గారు, ఇట్లాంటి వార్స్ వచ్చినప్పుడు ఏమన్నా ప్రిపేర్డ్నెస్ కి ఏమన్నా ఆస్కారం దేశానికి కానీ వ్యక్తులకు కానీ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే అది ఒక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ గా యాక్సెప్ట్ చేసి ఆ ప్రభావాన్ని అనుభవించడమే తప్ప ఇంకా ఏ మార్గం లేదా? ఇండివిజువల్స్ గా మనం పెద్ద చేయగలిగింది ఏమి ఉండదు, కానీ గవర్నమెంట్స్ అయితే ఖచ్చితంగా మన రిజర్వ్స్ కెపాసిటీని పెంచుకోవాలి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అది మనం అంటే కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ స్పెసిఫిక్గా చైనా చాలా పెద్ద ఎత్తున పెంచుకుంటుంది. సో ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, మనం ఉన్నటువంటి అన్సర్టనిటీ అలా ఉంది ప్రపంచంలో. అండ్ మన డిపెండెన్సీ ఆన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మరి ఇంత క్లియర్గా మనకి డిపెండెన్సీ ఉందని తెలిసినప్పుడు మరిన్ని రోజుల పాటు మనకి సఫిషియంట్ సప్లై ఉండేటట్టుగా కనీసం ఇప్పుడున్న ఎంత కెపాసిటీ ఉన్నా దానికంటే 2-3 రెట్లు పెంచినా కూడా మంచిదే. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ ఎనీ సచ్ డేంజరస్ సిచ్యువేషన్ కమ్స్ ఇన్ ఫ్యూచర్. అది గవర్నమెంట్స్ చేయాల్సిందే. గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవి ఇంకా రిజర్వ్స్ మనం నిల్వల్ని ఇంకా బాగా ఎక్కువ పెద్ద మొత్తంలో మనం నిల్వ చేసుకుంటే మంచిది. సరే, అదేం ఫ్రీగా రాదు, చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది దానికి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇండివిజువల్ లెవెల్లో మనం చేయగలిగేది పెద్దగా ఏమి ఉండదు. సామాన్యుడికి తన్నులు తింటమే తప్ప పెద్ద ఆప్షన్ ఉండదు. అక్కడ వారు జరిగినా మనకి ఇంపాక్ట్ నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని భరించడం తప్ప మనకేముంది, మనం ఏం చేయగలుగుతాం. సో స్పెసిఫిక్గా గవర్నమెంట్స్, పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి కొంత ముందు చూపు మెజర్స్ ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది, పెంచుతున్నారు అని చెప్పి ఒక న్యూస్ కూడా వచ్చింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. సో థ్యాంక్ యూ శశి కుమార్ గారు, ఇంత డీటెయిల్ గా వార్ అండ్ ఇంపాక్ట్. మీరు అన్నట్టు ఏదన్నా నేషన్ సైడ్ తప్ప ఇండివిజువల్స్ ఏమీ చేయలేని పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ లో పడి కొట్టుకుపోవడం తప్ప ఏం చేయలేరు. ఈవెన్ నేషన్ కూడా అంత స్ట్రాటజిక్ గా బిల్డ్ చేయాలంటే మీరు అన్నట్టు డిప్లొమసీ అన్నది నేషన్స్ తిరగడం వల్ల రాదు, ఎకనామిక్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుంది. దట్ ఈస్ మొత్తం కోర్ డిస్కషన్ మొత్తంలో కూడా కోర్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంటే ఎటువంటి అన్సర్టనిటీ వచ్చినా సరే will be in a position to handle, will be in a position to negotiate, will be in a position to convince. అది ఈ మొత్తంలో అటు ట్రంప్ నష్టపోయిన, ఇటు ఇరాన్ నష్టపోయినప్పటికీ, ఇజ్రాయెల్ నష్టపోయినా ఎంతో తక్కువ లాసెస్ తో బయటపడింది మాత్రం చైనా అని చెప్పుకోవచ్చు, విత్ కన్విన్సింగ్ పవర్. థ్యాంక్ యూ శశి కుమార్ గారు. Sure.